జై శ్రీరామ్. మన జై శ్రీరామ్ గ్రూప్ సభ్యుడైన మన వాగుల రమేష్ గారి 66వ జన్మదినోత్సవం ఇక్కడ మన అందరిలోనే చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఆయనకి భగవంతుడు అనేక విధములుగా సహకరిస్తూ ఆయన వ్యాపార అభివృద్ధికి, ఆయన ఆరోగ్యాభివృద్ధికి, ఆయన దైనందిన కార్యక్రమాలకి ఏ ఆటంకం కలగకూడదని చెప్పి ఆ దైవాన్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. ఈ రోజున మన జై శ్రీరామ్ గ్రూప్ సభ్యుడైనటువంటి శ్రీ వాగుల రమేష్ గారు, అలాగే ఆర్వై సంఘం ట్రెజరర్ అయినటువంటి రమేష్ గారికి ఈ రోజున 65 వెళ్ళి 66 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మన శ్రీరామ్ గ్రూప్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. జై శ్రీరామ్. సభైన మహా వాసీదేని మహా మన ఆర్వై సంఘం కోశాధికారి మరియు వాసీ క్లబ్ పూర్వాధ్యక్షులు మరి భాస్కరాయ విద్మహే మహాద్వితికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రసాద్ మరి సాక్షాత్తు ఆ సూర్యభగవాన్ సూర్యనారాయణ గారి తనయులు. ఆయన నిత్య గాయత్రి చేసేవారైనా చాలా ఫేమస్ అయిన సూర్యనారాయణ గారి కుమారుడు. అలాగే రాముడు విష్ణువు పేరు కలిగినటువంటి బాలుడు. ఎందుకంటే రమేష్ అంటే అది అర్థం సంస్కృతంలోను. అదేవిధంగా లక్ష్మీ స్వరూపుడు మరి అయినటువంటి మన శ్రీరామ్ గ్రూప్ సభ్యులు రమేష్ గారు 65 వసంతాలు పూర్తి చేసుకుని 66 వసంతాలు అడుగుతున్న సందర్భంగా మన అందరి తరఫున ఒకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి అందరికీ కూడా మనం జస్ట్ 80 వచ్చినా సరే ఇంకా సంపాదన మీద ఇంకా సంపాదించాలి ఏదో చేయనుకుంటారు. ఆత్మ సంతృప్తి ఉండాలి. సో ఆయన 65 సంవత్సరంలో కరెక్ట్గా గవర్నమెంట్ కూడా ఈ మధ్య 63, 64 సంవత్సరాలు చేసింది. 65 సంవత్సరాలు కరెక్ట్గా అన్ని క్లోజ్ చేసి నేను సేవ చేస్తాను ఉద్దేశంతో వచ్చినందుకు మనందరి తరఫున ముందుగా మనం గర్వించాలి అందరూ. ఎందుకంటే ఎవరో ఎడ్యుకేషన్ ఇంకా సంపాదించి ఏం చేసేది ఏమి ఉండదు. కానీ ఏంటంటే అదొక సంతృప్తి అనేది ఉండాలి. అది మనం ఎందుకంటే బిజినెస్లో రిటైర్మెంట్ అయిన ఫస్ట్ వ్యక్తి. ఎందుకంటే ఇంకా 80 సంవత్సరాలు వచ్చిన కూడా చాలా మంది ఇంకా అదే పాటలు చేయాలి నా కోరిక. ఎందుకంటే మనందరూ పర్వాలేదు. ఎందుకంటే మనందరి తరపున వ్యాపారంలో ఇంకా అంటే బీపీలు చేత ఇవన్నీ పెంచుకోవడం తప్ప ఏం ఉపయోగం లేదు. ప్రశాంతమైన వాతావరణం చేయాలని చెప్పి ఆయన వ్యాపారం క్లోజ్ చేసిన వెంటనే మళ్ళీ వచ్చి మన జిమ్లో జాయిన్ అయ్యారు. అందుకే మనందరం కూడా ఆనందించాలి. అదేవిధంగా ఇటు ఆర్వై సంఘంలోను వాసీ క్లబ్లో కూడా ఆయన టైంలో మరి రమేష్ గారు, ఈయన ఉమా గారు అందరి టైంలో వాసీ క్లబ్లో జాయిన్ అయిన కంటే కూడా అనేక సేవకులు ప్రతి దానికి కూడా ఆయన చేయూతనిస్తూ, అదేవిధంగా మరి ఆర్వై సంఘంలో రెగ్యులర్గా నేను రానని చెప్పి అన్నారు, రమ్మని చెప్పి అన్నాము, సరే వెంటనే ఉంటా అన్నారు. అదేవిధంగా ప్రతి దానికి కూడా అన్నింటిలోనూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఆర్వై సంఘానికి మరి ఈ సంవత్సరం 58వ దేవీ శరణోత్సవంలో అత్యంత కీలకమైన పాత్ర తీసుకుని ప్రతి కార్యక్రమం ఆయన నుండి మరి సక్సెస్ చేసినందుకు మనందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందన చేస్తూ మరి వారికి ఆ కలిగి వెంకటేశ్వర స్వామి సిద్ధి గ్రామదారు పరిశ్రమ వారు ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని వారి మనోభీష కోరికలన్నీ తీరిపోయినాయి. మానసికంగా ఉల్లాసంగా ఆనందంగా మరి 3 పువ్వులు 6 కాయలుగా మరి నెక్స్ట్ మరి అంతా కూడా అంటే దాన్ని ఏమంటారంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఏంటంటే మనం అంటిపెట్టుకుని చాలా మందికి పేగుబంధం అంటారు. ఆ పేగుబంధం ఏమంటే ఆఫీసులో చేరిన తర్వాత ఎంతకాలం ఎక్కడ ఉంటామో అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. పేగుబంధం ఉండిపోతుంటే చోటు అది కోసే వరకు కూడా తెలుస్తుంది. అలా ఏంటంటే మొత్తం ఆ పేగుబంధం వ్యాపారం మీద కానీ వ్యాపారం దృష్టి లేకుండా ఆయన ముందుకు వెళ్తున్నారు. చాలా ఆనందదాయకం. ఎందుకంటే చాలా మందికి కొంతమంది టూర్ వెళ్తూ ఉంటారు, రోజు బస్సు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమంటే ఆ రోజు బస్సులో తిరగపోతే ఇంటికాడ మనశ్శాంతి ఉంటాడు చెప్పాడు. రోజు డైలీ లైన్కి వస్తాడు. ఆయన ఏం చేశాడంటే ఇలాగ రోజు కూడా ఒక పావు గంట ఆర్టీసీ బస్సు లోకల్ బస్సు ఎక్కి వెళ్ళేవాడు అంటాడు. అది చెప్పాడు మానసికంగా నాకు చాలా ఇబ్బంది అండి, ఇంటికాడ ఉండలేని చెప్పాడు. అంటే అలా ఉంటుంది. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు చేసుకోవాలి. మన కన్న తల్లి పక్కటమికి ఇరిగితే ఎంత పెయిన్ వస్తుందో అంత నొప్పి కలిగి ఆవిడ మనకు అంటారు.
తల్లిలు ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ వాళ్ళకి ముందు ఒక చీర పెట్టి వాళ్ళ చేత మనం ఆ రోజు పుట్టినరోజు జరుపుకోవాలంట. కాబట్టి అటువంటి పుట్టినరోజు జరుపుకున్న రమేష్ గారికి మన అందరితో మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్ గ్రూపు సభ్యులుగా నన్ను చేర్చుకున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నేను వ్యాపారం వదిలేసిన వెంటనే రాము గారు ఈ జిమ్కి రండి, ఆరోగ్యం కాపాడుకోండి అన్నారు. అలాగే సుందరం గారు చెప్పడం జరిగింది, రవి గారు వాళ్ళ కోరిక మేరకు నా ఆరోగ్యం బాగు చేసుకోవడానికి నేను జిమ్కి వచ్చాను. ఇక్కడ అందరూ తోటి సభ్యులందరూ నాకు ఫ్రెండ్స్ అవటం చాలా ఆనందదాయకం. ఈరోజు పుట్టినరోజు యాక్చువల్గా ఇలా చేసుకుంటాం నాకు ఇష్టం లేదు, కానీ రవి గారు, శ్రీమన్నారాయణ గారు నన్ను చాలా అలక్కది దొరకన్నారు. ఇది మెమరబుల్ డే, ఇది అస్తమానం రాదండి, మన జిమ్లో చేసుకోవాలి అంటే నేను యాక్సెప్ట్ చేశాను. మీరు అందరూ నా ఇలా వచ్చినందుకు సంతోషాలు, ధన్యవాదాలు చెప్తున్నాను. జై